మేము బీఆర్ఎస్ పార్టీ అధినేతకు ముఖ్యంగా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన కేసీఆర్ గారు అండ్ మీ కంపెనీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మా బీసీ సంఘం తరఫు నుంచి మా డిమాండ్ కూడా ఒకటే, మీరు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించండి. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమాల త్యాగాలు చేసి ఒక్కొక్కటి పార్టీలు పెట్టి కూడా త్యాగాలు చేసి మీకు భోగాలు అనుభవించేటట్టు చేసారు. మీరు ముఖ్యమంత్రి అయ్యేటట్టు చేసారు. మీ కొడుకు బిడ్డ అందరూ పదవులు అనుభవించేటట్టు చేసారు. మరి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షత పదవిని కూడా బీసీకి ప్రకటించాలని చెప్పేసి అది మా ముఖ్య డిమాండ్. అంటే దాదాపు 1200 మంది ప్రాణత్యాగం మీద ఏర్పడ్డ తెలంగాణ, నీలో నియామకాలు ఉద్యోగాలతో ఏర్పడ్డ తెలంగాణ ఏమైనట్టు మరి 10 ఏళ్ళు? ఇప్పుడు బీసీల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉన్నప్పుడేమో దోచుకోవాలి దాచుకోవాలనే నినాదం మీద వెళ్ళిపోయింది. సరే, అభివృద్ధి పథకాలు కొత్త రాష్ట్రం కాబట్టి మిగులు బడ్జెట్ ఉంది, చేయాలని చేసిర్రు, అన్న కూడా కమిషన్లు దోచుకుర్రు, అన్నీ అయినాయి. కాళేశ్వరం చూసినాం, 1,00,000 కోట్లు 30,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు తీసుకుపోయారు. కానీ నిరుపయోగంగా అయిపోయింది. ఇలాంటి దోపిడీపైనే దృష్టి పెట్టడం జరిగింది కేసీఆర్ కూడా. ఏ విధంగా ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేసారు, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చడం జరిగింది. అప్పుడేమో బీసీలకి సేవలు చేయాలని చెప్పి గుర్తు రాలే. ఓ గొర్రెలు ఇచ్చి, ఓ బర్రెలు ఇచ్చి, చేపలు ఇచ్చి, కుండలు ఇచ్చి, చెట్లు ఎక్కుర్రి, కుండలు చేసుకోర్రి అని చెప్పేసి అని ఓ 5 గుంటలు 10 గుంటలు ఒక ఆత్మగౌరవ భవనాలకు అంకితం చేసింది కేసీఆర్. ఒక్కొక్క కులంలో 2 విభాగాలుగా విభజించేసి కులంలో చిచ్చు పెట్టింది కేసీఆర్. కానీ బీసీలకు మాత్రం మంత్రి పదవులు ఇవ్వాలి, వాళ్ళ జనాభా దామశపకంగా ఇవ్వాలి, వాళ్ళకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి అని ఏనాడు ఆలోచించలేదు. త్యాగాలు మావి, భోగాలు మీవి, పథకాలు మాకు, పదవులు మీకు అన్న నినాదంతో పోయి ఇప్పుడు కులగణన, జనగణన, కులగణన అని చెప్పేసి అని బీసీ సంఘాలు చేస్తూ కొట్లాడి కులగణన సాధించుకుంటున్నాం. ఇది కేంద్రానికి పంపించారు, అక్కడ కూడా సాధించుకుంటాం ఖచ్చితంగా. ఇక ఇప్పుడు జరిగేది మొత్తం బీసీ ఉద్యమం అని చెప్పి తెలిసి గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కేసీఆర్ ఓన్ చేసుకుండో ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబం బీసీ ఉద్యమాన్ని ఓన్ చేసుకుందామని కవితక్క బయలుదేరి దీక్ష చేసుకుంటా ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతుందే. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కవితక్క నీకు ఎందుకు అసెంబ్లీలో విగ్రహం పెడదామని చెప్పని గుర్తు రాలేదు? మరి నాయన ఈ విగ్రహం పెడదాం మీరు అసెంబ్లీలో అని చెప్పేసి అని మీ నాయనను ఒక మాట అడిగితే ఒక సంతకం పెట్టేటోడు కదా. నువ్వు అడిగితే అమెరికాలోనే జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టేటోడు. ఇక్కడ ఏమున్నది? అసెంబ్లీలో కాదు, అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా జ్యోతిరావు పూలే విగ్రహం పెడదాం నాయన అంటే నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేటోడు. మరి అలాంటప్పుడు వదిలిపెట్టి అప్పుడేమో సంపాదించుకునే దానిపైన దృష్టి పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే జ్యోతిరావు పూలే భవన్ అని చెప్పేసి అని ప్రగతి భవన్ పేరు మార్చేసారు. దాని తర్వాత జనగణనలో కులగణన చేస్తా అని చెప్పని చేసారు. అందులో తప్పులు జరిగినాయని మేము కొట్లాడినాం, సరిదిద్దుకున్నారు. 42% రిజర్వేషన్ చేసి ఆమోదించి కేంద్రానికి పంపించారు. అదివన్నీ బాగానే ఉన్నాయి. నిన్న మొన్న జ్యోతిరావు పూలే విగ్రహం ట్యాంక్ బండ్ పైన పెడతామని చెప్పేసి అని స్వయంగా సీఎం గారే వచ్చి స్థల పరిశీలన చేయడం జరిగింది. దానికి బీసీ సంఘాలు కూడా పిలవడం జరిగింది, వెళ్ళినాం. మరి ఇలాంటి ప్రభుత్వం పైన అసెంబ్లీలో పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఒత్తిడి తీసుకుంటారు. తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితులు అని చెప్పి అక్కడ దళితులకి మోసం చేయడం జరిగింది. ఇక 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు దళిత బంధు ఇచ్చినాం, బీసీలకు బీసీ బంధు ఇచ్చాం అని కుప్పలు చెప్పుకున్నది కదా బీఆర్ఎస్. కేసీఆర్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే పడదు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే నచ్చదు. ఆయనకి ఏనాడైనా ఒక మహనీయుని జయంతికి వచ్చి దండేసిన పాపాన పోయిందా కేసీఆర్? కేటీఆర్ పోయిందా? కేసీఆర్ మహనీయుల జయంతికి రాడు. ఆయన నేను వచ్చుడు ఏంది, దండలేసుడు ఏంది అని చెప్పేసి అని ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలన అక్కడి నుంచి సాగించిన ఘనత కేసీఆర్ది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సరే, ముఖ్యమంత్రి అగ్రవర్ణమా బీసీనా ఎస్సీనా అని పక్కన పెడితే జయంతులకు రావడం జరుగుతుంది, జయంతి ఉత్సవాలు పాల్గొనడం జరుగుతుంది, కావాల్సినటువంటి వాటి గురించి కొట్లాడుతున్నాం, అవకాశం ఇస్తుండు, కలవడం జరుగుతుంది. బీసీలకు కావాల్సినటువంటి ఏదున్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ అని చెప్పడం జరుగుతుంది. మాకు బీసీలకు కావాల్సినటువంటి డిమాండ్లను ఎవ్వరు నెరవేర్చినా పర్వాలేదు, మేము స్వాగతిస్తాం. అగ్ర కులమైనా ఏ కులమైనా మేము స్వాగతిస్తాం. అదే బీసీలకు కావాల్సిన డిమాండ్లను ఒక్కరు కూడా ముందుకు రాకపోతే నెరవేర్చడానికి వాడు ఎవరైనా పర్వాలేదు తిరస్కరిస్తాం, ఫామ్ హౌస్ లో పండబెడతాం. ప్రధానంగా 3 పార్టీల మధ్యలో బీసీల గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకి అధ్యక్ష పదవి ఇచ్చిన అని చెప్తుంది. ఇక్కడ బీజేపీ ఎన్నికల ముందు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పింది. ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా బీసీకి అంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కూడా బీసీల గురించి మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు బీసీలకు ఏం చేసింది బీఆర్ఎస్?
ఇప్పుడు ఒక్క పార్టీ అని కాదు, టీడీపీ తీసుకుందాం, ఎల్రమ్న గారిని, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని పార్టీ అధ్యక్షుని చేసింది. కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే బొత్స సత్యనారాయణ గారు కానీ, డి శ్రీనివాస్ గారు కానీ, వి హనుమంతరావు గారు కానీ, పొన్నా లక్ష్మయ్య గారు కానీ ఈ విధంగా చేసారు. బీజేపీ పార్టీ తీసుకుందాం, ఎల్ లక్ష్మణ్ మన బీజేపీ లక్ష్మణ్ కానీ, బండి సంజయ్ గారిని కానీ బీసీలను చేసిరు. ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే 25 ఏళ్ళుగా కేసీఆర్ మాత్రమే అధ్యక్ష పదవిలో ఉన్నాడు. మరి కేసీఆర్ అధ్యక్ష పదవి కొనసాగిస్తుండు కదా, కనీసం ప్రతిపక్ష నేత కూడా బీసీకి ఛాన్స్ ఇయ్యాడు కదా. మరి ఎందుకు అసలు ఆయన ఫామ్ హౌస్లో వండుకునేటువంటి మాజీ ముఖ్యమంత్రి అసలు కాన్స్టిట్యున్సీకి ఎందుకు పనికిరాని ఆయనకు జీతం కూడా దండిగాయి. ఈసారి అధ్యక్ష పదవి ఏమైనా బీసీలకు ఛాన్స్ బీసీలకు ఇవ్వకపోతే పార్టీ భూస్థాపితం చేస్తాం. ఎవరు ఏమన్నా అనుకోని బీసీలు ఎవరెవరైతే అందులో పార్టీలో ఉన్నారో జెండాలు మోయనికి బీసీలు కావాలి, మీ సభ్యత్వాలు రాయడానికి బీసీలు కావాలి, మీరు గెలిస్తే భుజాలు ఎత్తుకోనికి బీసీలు కావాలి, మీ పోస్టర్లు అతకవటానికి బీసీలు కావాలి, మీ ఫ్లెక్సీలు వేయడానికి బీసీలు కావాలి. కానీ అధ్యక్షత పదవికి మాత్రం బీసీలు వద్దా? ఖబర్దార్ కేసీఆర్ గారు చెప్తున్న బీసీ సంఘాల నుంచి మీరు కానీ ఈ మీటింగ్లో అధ్యక్షత పదవి బీసీలకు ఇస్తున్నామని చెప్పిన డిమాండ్ మీరు ఒకవేళ ప్రకటిస్తే అప్పుడే మీ పార్టీకి పుట్టగతులు ఉంటాయి. లేకపోతే మాత్రం ఇక గల్లీ కుక్కలు కూడా ఉండరు. అంటే జనాభా పరంగా బీసీలు అత్యధిక ఉన్నారు కాబట్టి బీసీలు ఎవరికి మద్దతు ఇస్తే ఆ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. బీసీలు ఏకమవుతున్నారో చైతన్యమవుతున్నందుకే బీసీల గురించి వీళ్ళు మాట్లాడడం జరుగుతుందా? బీసీలు బరాబర్ చైతన్యమవుతున్నారు. బీసీల చైతన్యమే ఇప్పుడు ఈ పార్టీలను కూడా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కూడా 60% ఉన్న బీసీలు ఓట్లేయడం వల్ల గెలిచింది. కాబట్టి బీసీలో వచ్చినటువంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కవితక్క కూడా ఈ చైతన్యాన్ని నువ్వు ఆకట్టుకోవాలి, ఓన్ చేసుకోవాలని చెప్పేసి అని ఇందిరా పార్క్ కాడ కూర్చొని ధర్నా చేస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేసేది, మీరు దీక్షలు వేయండి, మీరు ఇంకేమైనా డిమాండ్ల గురించి కొట్లాడండి, కానీ ఫస్ట్ మీ పార్టీలో ఉన్నటువంటి పదవులు బీసీలకు కేటాయించు. ఇంకెన్ని అనుభవిస్తారమ్మా? మీరు లక్షల కోట్లు సంపాదించుకోరు, ఏం చేసుకుంటారు ఆ పైసలన్నీ? ఈ రాష్ట్రం అంతా అప్పుల పాలైంది. కనీసం పదవులన్నా బీసీలకి ఇవ్వరు. అందుగురించే మేము ఒకటి డిమాండ్ చేసేది అంటే బీసీలు చాలా చైతన్యవంతులు అయ్యారు. రాబోయే ఎలక్షన్స్లల్లా ఎవడైతే బీసీలకు అధిక శాతం టికెట్లు ఇస్తాడో, ఎవడైతే కీలక పదవులు ఇస్తాడో వాళ్ళకి మాత్రమే బీసీలు పట్టం కడతారు. అందుగురించనే మీరు కూడా అధ్యక్షత పదవి బీసీలకు ఇయ్యరు, వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇయ్యరు. ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముతారు, మీ ఎంబడి వస్తారు, మీ ఓట్లు ఇస్తారు.